ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనం. డ్యూటరానమీ 20:4. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. For the Lord your God is he that goeth with you to fight for you against your enemies, to save you. యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఆ యొక్క వాగ్దానములు పట్టుకుని దేవుని అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యములు వ్యక్తిగతంగా చేస్తారండి. ఇక్కడ వాక్యములు చూస్తూ వచ్చినప్పుడు మీ కొరకు మీ శత్రువులతో, శత్రువు అనే మాట మనకి బాహ్యముగా బయటకు కనబడేటువంటి మనుషులు కాదు మన శత్రువులు. మన యొక్క పాపమే మన శత్రువు, మన కోపము, మన అసూయ మన శత్రువు, మన భయము మన శత్రువు, మన అవిశ్వాసం మన శత్రువు. కాబట్టి వీటిని మనం జయించాలంటే దేవుని వైపు చూడాలి, దేవుడే మనకు సహాయం చేయాలి. కాబట్టి వీటి మీద మనం జయం పొందినప్పుడు ప్రియులారా, నిజమైనటువంటి శాంతి సమాధానము, నిజమైనటువంటి మనశ్శాంతి మనకు కలుగుతుంది. కాబట్టి ఇది ఇచ్చేది యేసు ప్రభువారి వైపు మనం చూడాలి. అప్పుడే మన జీవితంలో భయపడము, దుఃఖపడము, కలత చెందము. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, ఈ యొక్క శత్రువు నీ జీవితంలో నీ జీవితాన్ని కృంగింపజేస్తున్నాడు. కోపమా, అసూయ, ఈ లోక సంబంధమైన భయమా? కాబట్టి దీని వైపు చూడు, గొప్ప ఆదరణ, నెమ్మది కలుగుతుంది. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన దినాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క వారంలో మేము ఎదుర్కొంటున్నటువంటిది బాహ్య సంబంధమైన శత్రువులు కాదు, కానీ మా యొక్క హృదయంలో, మా జీవితంలో మాకు కలిగేటువంటి ప్రభా ఆయా సమస్యలు, ఆయా భయములు, మా కోపము, అసమాధానము, ఇలాంటి వాటిని ఎదుర్కొంటున్నాం. అవి మా జీవితాలని ఎంతగానో నెమ్మది లేకుండా చేస్తాయి. అయితే మీరు సెలవిస్తున్నారు, భయపడవద్దంటున్నారు, బెదరవద్దంటున్నారు. మీరు మాతో యుద్ధము చేసే దేవుడు, అంటే మా జీవితాన్ని చక్కదిద్దే దేవుడు. ఉదయకాల సమయంలో మా ప్రియులు ఎవరైనా ఏ శత్రువుతో పోరాడుతున్నారో మాకు తెలియదు, కానీ మీరు ఒక సహాయం చేయండి. వారి జీవితంలో వారు జయించి ప్రోవా నెమ్మదిగాను సుఖముగా ఉండడానికి సహాయం ఇచ్చేయమని. వ్యాధిగ్రస్తులను ముట్టండి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఉద్యోగాలు లేక ఉన్నారో ప్రభా సహాయం చేయండి వారికి. ఎవరైతే వారి యొక్క జీవితాలు స్థిరపడడం లేదో జ్ఞాపకం చేసుకోండి. మీరే ప్రతి ఒక్కరిని దర్శించి మరొకసారి మీరు మా పక్షముగా ఉండి ప్రభా మాతో యుద్ధము చేసి మాకు జీమెమ్మని మళ్ళీ మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఇక్కడ కింద భద్రపరచమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.